ఇంకా ఎంత దొంగలంటే ఎంత చాలా గలీజ్ అంటే కేసీఆర్ నువ్వు ఎరువు బస్తాలు ఇస్తాను కదా ఇక్కడ బాయ్ అని ఒకటి సోషల్ మీడియా పెడతాడు. నేను బాగా విచారించే టైంలో రైతులకు ఎరువు బస్తాలు ఇద్దామా, ఏ విధంగా ఇద్దామంటే అశోక్ గులాటి అని చెప్పి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన చెప్పిండు నాకేం చెప్పినాడు, నిజంగా కేసీఆర్ గారు మీరు రైతుల మేలు కోరి మీరు తప్పిస్తున్నారు కాబట్టి మీరు ఒక పని చేయాలి అని. ఏం చేయాలంటే నువ్వు రూపాయి ఇస్తావా, 1000 ఇస్తావా, 2000 ఇస్తావా నాకు సంబంధం లేదు, నీ ఖజానా శక్తి ఏందో నాకు తెలియదు. ఏది ఇయ్యదలుచుకున్నా మంచిదే, డైరెక్ట్ గా రైతుకు డబ్బు ఇయ్యి ఆ డబ్బుకు రైతు యజమాని కావాలి. ఎందుకంటే ఒక రైతు ఏమో ఇత్తనాలు కొనుక్కోవచ్చు, ఒక రైతు పురుగుల మందు కొనుక్కోవచ్చు, ఒక రైతు ఇంకో రైతుకు ఎరువు బస్తాలు ఎక్కువ ఉంటే పోయినసారి తెచ్చుకునే ఉంటే అవి ఇంట్లో ఉంటాయి అని వేరే కొనుక్కోవచ్చు, లేదా కూలికి వాడుకోవచ్చు, లేదా ట్రాక్టర్ కిరాయికి వాడుకోవచ్చు. రైతుకు ఫ్రీడమ్ ఉండాలి, అప్పుడు రైతు దాన్ని కరెక్ట్ గా వాడతాడు, నువ్వు అనుకున్న పంటలు పండితే నీ కళ నెరవేరుతాయని చెప్పిండు. నిజంగా అదే పద్ధతిలో రైతు బంధు పంపిస్తా ఉన్నాం. ఇలా మీరేం చేసిండ్రు, కేసీఆర్ కళను నిజం చేసినటువంటి మొగోళ్లు మునగాలు నా తెలంగాణ రైతులనే మనం చేస్తా ఉన్నాం. ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా, పంజాబ్ తర్వాత 2వ స్థానంలో ఉన్నాం ఇండియాలో. 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తా ఉంది తెలంగాణ. అంతకుముందు మనకు 30 లక్షలు 50 లక్షలు వండే కాడ 3 కోట్ల టన్నులు దాటినాం. ఇంతకి లిఫ్ట్ లో గిఫ్ట్ లోకి కుసగొట్టుకున్న పనులు కంప్లీట్ అయితే 4 కోట్లకు పోయి పంజాబ్ ను కూడా దాటి పాడిస్తాం మనం, ఇండియాలో నంబర్ 1 అయితే.